నమస్తే అండి. నేను డాక్టర్ నిర్మల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, నిర్మల హాస్పిటల్. నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటుంది మెనోపాజ్ గురించి. అసలు మెనోపాజ్ అంటే ఏంటి? మెనోపాజ్ అంటే అప్పటి వరకు ఓవేరియన్ ఫంక్షన్ అనేది ప్రతి ఫీమేల్‌లో జరుగుతూ ఉంటది. అది జరిగింది కాస్త ఆగిపోవడం, పూర్తిగా ఓవరీ ఫంక్షన్ లేకుండా అయిపోవడం అనే దాన్ని మెనోపాజ్ అంటాం. ఈ ఓవేరియన్ ఫంక్షన్ జరగటానికి, ఆగిపోవడానికి మధ్య అది కొంతకాలం ఒక ట్రాన్సిషనల్ ఫేజ్ అనేది నడుస్తూ ఉంటది. దాన్ని క్లైమాక్టిక్ ఫేజ్ అంటారు. అంటే మెనోపాజ్ అనేది సడన్‌గా ఒక రోజులో వచ్చేదైతే కాదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ కనీసం ఒక్కొక్కసారి 2, 3, 4 ఇయర్స్ పీరియడ్‌లో అలా జరుగుతూ ఉంటది. ఆ అడ్జస్ట్‌మెంట్ ఫేజ్ అనే దాన్ని క్లైమాక్టిక్ ఫేజ్ అంటారు. పూర్తిగా ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. ఈ మెనోపాజ్ వచ్చేటప్పటికి బాడీలో రకరకాలు ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫీమేల్ బాడీ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేది ఈస్ట్రోజన్ అనే హార్మోన్. ఆ హార్మోన్ అనేది ఓవేరియన్ ఫంక్షన్ తగ్గిపోవటం వల్ల దాని ప్రొడక్షన్ కూడా బాడీలో తగ్గిపోతుంది. సో దానికి అనుగుణంగా మన బాడీలో చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి ఆడవాళ్ళ శరీరంలో. అవి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే మనకి రెగ్యులర్గా వచ్చే సైకిల్స్, ఫీమేల్స్లో వచ్చే మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది పూర్తిగా ఆగిపోతుంది మెనోపాజ్ వచ్చేటప్పటికి. అయితే ఈ ఆగిపోవడం అనేది 3 రకాలుగా జరగచ్చు. ఒకటి, పూర్తిగా సడన్గా ఒకరోజు పీరియడ్స్ రాకుండా ఒక నెల నుండి ఆగిపోవడం అనేది ఒక రకం. రెండో రకం అనేది పీరియడ్స్ అనేవి రెగ్యులర్ టైంకి వస్తూ ఉంటాయి, బట్ మెన్స్ట్రువల్ ఫ్లో అనేది క్రమంగా తగ్గిపోవడం అనేది రెండో రకం. మూడో రకం అనేది పీరియడ్స్ అనేవి క్రమక్రమంగా టైం గ్యాప్ ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం ఒక 2 మంత్స్ గ్యాప్ తర్వాత రావచ్చు, తర్వాత 3 మంత్స్ గ్యాప్, తర్వాత 4 మంత్స్ గ్యాప్ తర్వాత రావచ్చు. ఇలా 3 రకాలుగా జరిగి కంప్లీట్గా సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి పూర్తిగా ఆగిపోతాయి. అది మెనోపాజ్ అంటే. ఈ విషయంలో కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఏంటి అంటే ఈ మెనోపాజ్ అనేది యూజువల్ ఏజ్ ఎప్పుడు అంటే 47 నుండి 52 ఇయర్స్ మధ్యలో అనేది మెనోపాజ్ అటైన్ అవుతుంటుంది. కానీ ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత ఒక్కొక్కసారి బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, లేకపోతే ఇతర కారణాలు అంటే ఫైబ్రాయిడ్ యూట్రస్, లేదంటే ఓవరీస్లో సిస్ట్లు ఉండటం, లేదా వేరే క్యాన్సర్స్ ఏమైనా ఉండొచ్చు, గర్భాశయానికి కానీ అండాశయానికి కానీ సంబంధించి ఇలాంటి రకరకాల కారణాల వల్ల పీరియడ్స్, మెన్స్ట్రుయేషన్లు అనేవి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి. సో చాలా వరకు కొందరు ఏమనుకుంటారంటే వాళ్ళకి ఎక్కువ పీరియడ్స్ అంటే పీరియడ్ బ్లీడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే 10 days, 15 days అవ్వడం, లేదంటే ఎక్కువ బ్లీడింగ్ క్లాట్స్ అయ్యితో బ్లీడింగ్ అవ్వడం ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళందరూ జస్ట్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఇలా ఎక్కువ బ్లీడ్ అవుతున్నప్పుడు అదే మెనోపాజ్ అనుకుని డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మెనోపాజ్ రావడం అనేది అది కాదు. అంటే మెనోపాజ్ వచ్చే ముందు ఇలా జరుగుతాయి అని అనుకుంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మెనోపాజ్ అనేది నేను చెప్పినట్టు ఆ 3 పద్ధతుల్లో వస్తూ ఉంటుంది. అండ్ అలా బ్లీడింగ్ ఎప్పుడైనా కూడా 3 to 5 days మెన్స్ట్రువల్ సైకిల్ బ్లీడింగ్ ఉండాలి. అది కూడా ఎవ్రీడే 3 to 5 pads వరకు ఉండాలి. అంతకంటే ఎక్సెస్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు దాన్ని ఎస్పెషల్లీ ఈ 40 క్రాస్ చేసిన తర్వాత అది మెనోపాజ్ వచ్చే ముందే మార్పేమో అనుకొని నెగ్లెక్ట్ చేయకుండా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా అదర్ చేంజెస్ బాడీలో ఏమొస్తూ ఉంటాయంటే స్కిన్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఫెమినిటీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక ఫిమేల్ బాడీకి ఉండాల్సిన లక్షణాలన్నింటినీ మెయింటైన్ చేస్తుంటుంది. అది తగ్గిపోయినప్పుడు స్కిన్ సాగ్ అయిపోవటం కానీ, దాని ఇలాస్టిసిటీ కోల్పోతూ ఉంటుంది. అదేవిధంగా బోన్స్ అన్ని వీక్ అయిపోతుంటాయి. ఎందువల్లంటే కాల్షియం అనేది డెఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఎమోషనల్గా, సైకలాజికల్గా ఇన్స్టెబిలిటీ, చిన్న చిన్న విషయాల్లోనే ఇరిటబుల్గా ఉండటం, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళడం, మెమరీ తగ్గిపోతూ ఉండడం, నెక్స్ట్ స్లీప్ అది తగ్గిపోవడం ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇంకా హాట్ ఫ్లషెస్ అంటారు. అంటే బాడీ అంతా బాగా వేడిగా అనిపించడం అప్పటికే, లేదంటే ఇంకా చేతులు, అరికాళ్ళు, అరిపాదాల్లో కూడా తిమ్మురులాగా అనిపించడం, లేదా పిన్స్ అండ్ నీళ్ళు సూదితో గుచ్చినట్టు అనిపించడం, ఇవి మోస్ట్ కామన్గా ఉమెన్ ఫేస్ చేస్తున్న ఈ క్లైమాక్టిక్ లేదా మెనోపాజ్ ఫేజ్లో వచ్చే సిమ్టమ్స్. నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ రావడం, లేదంటే స్టార్ట్ అవ్వడం, ఇంకా డయాబెటీస్ మెలిటస్ ఇలాంటివి అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలివేట్ అవ్వడం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంటాయి ఈ ఏజ్ గ్రూప్లో. కాబట్టి ఇలాంటి మెనోపాజల్ సిమ్టమ్స్ అన్నిటి నుండి మనం ఎలా బయటపడాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.